బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు కోర్టుకు తరలించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు తర్వాత పోలీసులు ఆయన్ని నెల్లూరు జైలుకు తరలించారు. అంతకుముందు హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లపై పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్గా న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదించగా, ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరపున లాయర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు తోసిపుచ్చింది. దీంతో మాచర్ల పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఓకే కూల్ కూల్ బండోడు ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో పిన్నెల్లి ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడారు. పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపొడిలో అరాచకం సృష్టించారు. సీఐపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నిటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హలో బ్రదర్ ఈ ఘటనపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు యత్నించగా దాదాపు వారం రోజుల పాటు పరారీలో తప్పించుకుని తిరిగారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక కోర్టు ఆదేశాలతో మాచర్లకు వెళ్లి ఎస్సీ ముందు హాజరయ్యారు. అనంతరం ఆయన మధ్యంతర బెయిల్ని జూన్ 20 వరకు పొడిగిస్తూ విచారణకు అదే రోజుకు వాయిదా వేసింది. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్టు మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లపై ఈ నెల 20న వాదనలు విన్న కోర్టు నేడు తీర్పు వెలువరించింది. కాగా మధ్యంతర బెయిల్ పిటిషన్లు సైతం కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ అరెస్టుతో మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.